గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అధిష్టానం దృష్టిలోకి అటువంటి సమస్యలు లేదు. ఇవాళ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి వాళ్ళ పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరం కూడా ఈ పండగ వాతావరణంలో తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ 43 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బాగోగుల్లో తెలుగుదేశం పార్టీ ఉందని అందరూ కూడా హర్షాతి వ్యక్తం చేయడం వల్లే మాకు ఇటువంటి భారీ మ్యాండేట్ వచ్చింది. తప్పకుండా తెలుగు ప్రజల మనసుల్లో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ 43 వసంతాల్లో ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల మీద పోరాడాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు సమస్యల్ని పరిష్కరించడంలో పోరాడుతున్నాం. అటువంటి గణనీయమైన పాత్ర పోషించడం వల్లే తెలుగు ప్రజలు ఇవాళ చూశారు. చాలా పార్టీలు అధికారం కోల్పోగానే ప్రభ కోల్పోయే పరిస్థితి దేశం మొత్తం మీద. అధికారం కోల్పోయిన కార్యకర్తలను ఎన్ని కేసులు పెట్టి వేధించినా, కార్యకర్తలను హింసించినా, నాయకుల మీద కేసులు పెట్టినా మా నాయకులు కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో ప్రజలు కూడా తిరగబడి తెలుగుదేశానికి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడు కూడా నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల పార్టీగా పెట్టారో సంక్షేమం, అభివృద్ధి, అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, ఇవన్నీ తెలుగువారి ఆత్మవిశ్వాసంతో స్థాపించబడిన ఈ పార్టీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు రాబోయే 50 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర స్వర్ణాంధ్రప్రదేశ్లో గణనీయంగా ఉండబోతుంది. మేము నాయకులం, కార్యకర్తలం ప్రజలకు ఒకటే మాటిస్తున్నాం, తప్పకుండా మీ అందరికీ సహకరించి P4 చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ సిద్ధించే విధంగా నాయకులం, కార్యకర్తలం కార్యోముఖులు అవుతామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పార్టీకి క్రమశిక్షణ కూడా ఎంతో ఇంపార్టెంట్గా ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చింది. క్రమశిక్షణ దాటుతున్న నేతల పట్ల కూడా ఎప్పుడు కఠినంగానే ఉంటూ వచ్చింది. తిరువురు పదే ఈ క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడానికి గల కారణాలు దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు తిరువూరు అనేది వాళ్ళ సమస్య కాదు, వాళ్ళ పండగ వాతావరణం. తిరువూరు ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది, వారిని అడిగితే బాగుంటుంది. తిరువూరు అనేది అధిష్టానం చేతిలో ఉంది. తప్పకుండా వాళ్ళు ఏదైనా మంచిగా అందరినీ కూర్చోబెట్టి సమస్యని, కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి, కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే సమస్యలు కొలిక్కి వస్తాయి. తప్పకుండా అధిష్టానం ఆ దిశగా ప్రయాణిస్తుంది. సార్, మీ 3 మెన్ కమిటీ రిపోర్ట్ చేశారా అధిష్టానం? 3 మెన్ కమిటీ లేదు, ఇంకోటి లేదు, అసలు 3 మెన్ కమిటీయే లేదు. అధిష్టానం అందరి సూచనలు అడిగింది, దాంట్లో సూచనలు అయితే అందరం కూడా పార్టీ అంతర్వర్గంగా ఇవ్వటం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.